Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ as స్పెసిఫిక్ రిడ్లీ టర్టిల్స్ పెసిఫిక్ ఓషన్ నుంచి ట్రావెల్ చేసి టువర్డ్స్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి వస్తాయి. దీని గురించి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎక్కడికైతే వస్తాయో వాటి రీజియన్స్ని ఎకో సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేస్తూ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ని బ్యాన్ చేసే విధంగా ఒడిస్సా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, అసలు ప్రిలిమ్స్ డైమెన్షన్లో వస్తే దీనిలో ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, మెయిన్స్ డైమెన్షన్లో వస్తే ఎలాంటి పాయింట్స్ని గుర్తించాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి దాని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ చూస్తే IUCN రెడ్ లిస్ట్లో, అంటే ఇంటర్నేషనల్ NGO ఉంటుంది సార్ IUCN అని, అది అన్ని స్పీసీస్ని డిఫరెంట్ కేటగిరీస్లో పెడుతుంది. ఎక్స్టింట్ ఇన్ వైల్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెట్ అండ్ లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో. దాంట్లో IUCN రెడ్ లిస్ట్లో మనం ఈ పర్టికులర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ని చూస్తే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ వల్నరబుల్ కేటగిరీ. అదే సైట్స్ అనే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అని దాంట్లో అపెండిక్స్ 1 లిస్ట్లో ఉంది. ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకుంటే దిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ షెడ్యూల్ 1. అంటే ఏ విధంగా కూడా మనం ఈ పర్టికులర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ని హంట్ ఆర్ దాన్ని క్యాచ్ చేసే అధికారం మనకు లేదు షెడ్యూల్ 1 ప్రకారంగా. అండ్ ఈ మాస్ నెస్టింగ్ అనేది మొత్తం ఈస్టర్న్ కోస్ట్ మీద జరుగుతుంది సార్, కానీ ఎక్స్క్లూజివ్గా గహీర్మాతా కోస్ట్ ఆర్ గహీర్మాతా బీచ్ అనేది ఉంటుంది గంజం కోస్ట్ దగ్గర, అక్కడ ఎక్స్క్లూజివ్గా జరుగుతుంది సార్. అక్కడ రుషికల్లి అండ్ దేవి రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మౌత్ని ఓపెన్ చేయడం జరుగుతుంది బే ఆఫ్ బెంగాల్లో. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే అసలు ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఉన్న థ్రెట్స్ ఏంటి అంటే, బై క్యాచింగ్ ట్రాల్ ఫిషింగ్ నెట్స్, ఈ ఫిషింగ్ నెట్స్లో ఫిషెస్ పట్టేటప్పుడు దాంట్లో వచ్చేయడం అదొక థ్రెట్. సెకండ్, ఆ పర్టికులర్ రీజియన్లో మాస్ నెస్టింగ్ జరిగే దగ్గర హ్యాబిటేట్ లాస్, హ్యాబిటేట్ అంటే ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ద ఆర్గానిజం అందరికి తెలిసినట్టు, ఆ హ్యాబిటేట్ లాస్ అవ్వడం, లేకపోతే లైట్ పొల్యూషన్ డిస్రప్టింగ్ దిస్ హ్యాచ్లింగ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. మనం ఎన్వైర్న్మెంట్ కానీ జోగ్రఫీ కానీ చదివినప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది మోస్ట్ కామన్ ఎఫెక్టివ్ ఇంపాక్ట్గా చూస్తూ ఉంటాం. ఇవి థ్రెట్స్ కేటగిరీలోకి వస్తాయి. అదే కన్జర్వేషన్ మెజర్స్ చూస్తే ఒక సెగ్మెంట్ ఆపరేషన్ ఆలివియా అనేది ఉంది సార్, అది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇనిషియేటివ్. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో మీదకి ఇది ఒక స్టేట్మెంట్గా ఇవ్వచ్చు. ఈ ఆపరేషన్ ఆలివియా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏం చేసిందంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రొటెక్టింగ్ నెస్టింగ్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇనిషియేటివ్ని ఫార్వర్డ్ చేసింది. అది కాకుండా సీజనల్ ఫిషింగ్ని ఆ ఒడిస్సా గవర్నమెంట్ బ్యాన్ చేసింది డ్యూరింగ్ దిస్ పర్టికులర్ నెస్టింగ్ టైం. జనరల్గా ఫిబ్రవరిలో ఈ నెస్టింగ్ టైం అనేది జరుగుతుంది సార్. అదే మెయిన్స్ డైమెన్షన్ ఓపెన్ అప్ చేస్తే ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి కంపల్సరీ మీరు రాయాల్సి ఉంటుంది. ఇవి జనరల్గా మెరైన్ ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో ఆ మెరైన్ ఫుడ్ చైన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ ఆ జెల్లీ ఫిష్ని ఆల్గేని తింటూ ఆ ఫుడ్ చైన్ని మెయింటైన్ చేస్తూ ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనే డైమెన్షన్ కూడా ఓపెన్ చేయాలి సార్. ష్రింప్ ట్రాలింగ్ కానీ ఇండస్ట్రియల్ ఫిషింగ్ కానీ చేసేటప్పుడు వీటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో క్లాషెస్, అంటే వాటి రెండింటికి డిస్పారిటీస్ వస్తూ ఉన్నాయి. లైవ్లీహుడ్ ఇష్యూస్ ఫర్ ఫిషర్ ఫోక్, అంటే ఫిషర్మెన్ ఎప్పుడైతే వెళ్దామని అనుకుంటారో అదే ఫిషింగ్ టైంలో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ రావడం, వాళ్ళు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. సో ఈ లైవ్లీహుడ్ డైమెన్షన్ ప్లస్ ఆ పర్టికులర్ ట్రాలింగ్లో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వచ్చే డైమెన్షన్స్ని మనం ఫోకస్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. థర్డ్ డైమెన్షన్ వచ్చేసి అసలు కన్జర్వేషన్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి, పువర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దీస్ పర్టికులర్ లాస్, ఇన్ఎడిక్వేట్ అవేర్నెస్ అండ్ స్టేక్ హోల్డ్ పార్టిసిపేషన్ అనేది కూడా ఒక డైమెన్షన్ ఓపెన్ అప్ చేస్తూ మనం కంక్లూజన్ రాసేటప్పుడు వే ఫార్వర్డ్ రాయాలి. ఏం చేయొచ్చు అంటే కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్. ఇప్పట్లో మీరు ఏ ప్రాజెక్ట్స్ తీసుకున్న ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ దాంట్లో కమ్యూనిటీ లెడ్ పార్టిసిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఎంటిటీ విచ్ వీ కెన్ రైట్. అండ్ స్ట్రెంథనింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పాలసీస్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ ఇంటిగ్రేట్ ట్రెడిషనల్ ఫిషర్ నాలెడ్జ్ టు దోస్ పర్టికులర్ కమ్యూనిటీస్, ప్రమోట్ ఈకో టూరిజం రెస్పాన్సిబిలిటీ. ఇలా ఈ 4 వే ఫార్వర్డ్ పాయింట్స్ మీరు ఆన్సర్స్లో రాయాల్సి ఉంటుంది. అదే వీటి నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్? దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ అండర్ IUCN రెడ్ లిస్ట్ అండ్ దే ఎగ్జిబిట్ మాస్ నెస్టింగ్ బిహేవియర్ కాల్డ్ అరిబెడా and they are found only in Indian Ocean region
అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ దిస్ రిగార్డ్. కింద కోడింగ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ కోడింగ్ ని చూస్తూ మీ యొక్క రైట్ ఆన్సర్స్ ని కమెంట్ రూపంలో తెలపండి. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ 2026. సో బీ అలర్ట్ విత్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అదే మెయిన్స్ లో ఈ పర్టికులర్ క్వశ్చన్ వస్తే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాస్ నెస్టింగ్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అలాంగ్ ద ఒడిస్సా కోస్ట్ అండ్ హైలైట్ ద ఎకలాజికల్ థ్రెట్స్ దే ఫేస్. ఏం ఎకలాజికల్ థ్రెట్స్ ఫేస్ చేస్తున్నాయి, సజెస్ట్ సమ్ కాంప్రిహెన్సివ్ కన్జర్వేషన్ మెజర్ టు ఎన్షూర్ దేర్ లాంగ్ టైమ్ సర్వైవల్. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్లియర్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమయస్ అకాడమీ ఛానల్ అండ్ click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.